స్నానాలు ఆచరించడం ద్వారా గొప్పతనం వస్తుందంటే నమ్ముతామా తల్లి? లేదండి. కదా. లేదు. స్నానాలు ఆచరించడం వల్ల గొప్పతనం ఎందుకు వస్తుందంటే అమ్మ, శివకేశవులు మన ఇంటి ముందే నిల్చుంటారు కాబట్టి నీ శరీరం శుద్ధిగా ఉంటే మరి పుణ్యం రాదా? అవునండి. కాబట్టి నువ్వు తండ్రి వచ్చేలోపు ఏ సెటరో లేకపోతే ఇంకేదో చుట్టూరు ఇట్ట పెట్టుకుని కూర్చుదాం అనుకో, శరీర శుద్ధి లేనిది ఏ దేవుడు లోపలికి రాడు అనేది అవాస్తవం. అవునండి. వాస్తవం ఏం తెలుసమ్మా, నీ ఆత్మ ఎప్పుడైతే ఉత్తేజముగా ఉల్లాసముగా ఉంటుందో నువ్వు అప్పుడే స్నానం చేస్తావు. అవునండి. వాస్తవం కదా. నిజం. కాబట్టి ఇక్కడ శరీర శుద్ధి అవసరం, నీ ఆత్మశుద్ధి అవసరం. కాబట్టి దేవాది దేవతలు భూమండలం అంతా సంచరించడం చేత ఈ స్నానాల ప్రత్యేకత ఆ విధంగా వచ్చింది. సముద్ర స్నానాలు చేస్తారు, అవునండి. తర్వాత చాలా మంది మహాకుంభమేళ స్నానాలు చేశారు. అక్కడే ఉన్న పుణ్యం ఇక్కడ లేదా? యూనమో ఒక డిబేట్తో నేను మాట్లాడినా ఢిల్లీలో. అయితే ఏం తెలుసమ్మ విషయము, మహాకుంభమేళ నీళ్ళే అంత పవిత్రమైన డిస్కషన్. అవునండి. నీకు ఎవరు చెప్పారు మరి డిస్కషన్ అంటే? ఆయన అంటున్నాడు లేదు అక్కడ ఇప్పుడు స్నానం చేసే పవిత్రత రాదా అంటున్నాడు ఆయన. ముమ్మాటికి పవిత్రత ఇప్పుడు చేసిన వస్తుంది, కానీ నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత పరమాత్ముడికి నువ్వు పవిత్రమైనదా అపవిత్రమైనదా అనేది అంతఃకరణ శుద్ధికి తెలిసి ఉంటుంది. అది 144 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు స్నానం చేస్తే కానీ మళ్ళీ జన్మలో ఒక పుణ్యం ఉంటేనే మునుగుతావు. కాబట్టి పుణ్యం కావాలనుకున్న వాళ్ళు, గత జన్మ పాప ప్రాయశ్చిత్తం కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగారు అన్న. అంటే ఆయన అంటున్నాడు ఇప్పుడు మాకు మరి ఎట్లా అట్లా అని రియలైజ్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటమ్మా, స్నానం కాదు ఇక్కడ ప్రత్యేకత, అంతఃకరణ శుద్ధి. అందరు పోతారా? 70 కోట్ల మంది కుంభమేళకు వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? కాబట్టి ఏంటంటే ఈ మాసంలో స్నానాలు ఆచరించడానికి గల ప్రత్యేకత మన శరీరాన్ని కాపాడుకోవడం తల్లి. దేవాది దేవతలే మన ఇంటి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, దామోదర పూజ ప్రతి ఆడబిడ్డ చేస్తుంది. అవునండి. దామోదర పూజలో ఇంకోటి ఏంటంటే అమ్మా, అక్కడ దీపం పెడుతుంది వచ్చి. దీపం ఎందుకు పెడుతుంది దామోదర పూజలో? అసలు శాస్త్రం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా, ఆ దీపం ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు అన్ని గుడిసెలు మన దగ్గర వెలుగు లేదు. ఈ మాసం ఏంటంటే ఒక దీపం పెడితే ఈ యొక్క ఈ వాతావరణం అంతా ఇట్లా మంచు కప్పబడి ఉండినప్పుడు ఒక దీపం పెడితే ఆ మంచు వెనక్కి జరుగుతుంది. అంటే నీకు వెలుగు దగ్గరికి వస్తుంది. దీని అంతరార్థం అది. ఇప్పుడు దీపాలు పెట్టేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే ఒక దీపం ఉంటుందమ్మా, నువ్వు బాగా గమనించు, దీపం చుట్టే ఉంటాయి పురుగులు, దీపం మీద ఉండవు. చూడండి ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఉండదు కదా, అలాగా ఆ ప్రొటెక్షన్ కోసం అని దీపం పెట్టేవాళ్ళు. దీపం పెట్టినప్పుడు అక్కడ ఎందుకు పెట్టాలి దీపం అని అంటే, మరి ఆది దేవతలు వచ్చి కూర్చున్న దగ్గర దీపం పెడితే రోగం ఏదైనా వచ్చినా చేయాలన్నా నీ ఇంటి గడపలోకి దాటి రావాలి. అయితే ఈ దీపం ఉండడం చేత పాజిటివ్ వైబ్రేషన్, ఆ రేడియేషన్ ఉండడం చేత మనం పెట్టేది కూడా దీపం ఎలా పెడతాము, ఏది పడితే అది పోసి పెట్టేది లేదమ్మా. మళ్ళీ అందులో కొన్ని ఆవుకు సంబంధించిన పదార్థాలతో ఉన్న మాత్రమే చేయాలంటారు. తర్వాత నువ్వులకు సంబంధించిందే పెట్టి చేయాలి అని అంటారు. ఇట్లా కొన్ని ప్రత్యేకతలు ఎందుకు పెడతారంటమ్మా, హై రేడియేషన్ని కంట్రోల్ చేయగలదు గోమాత యొక్క శక్తి.